సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, ఇప్పటి వరకు నీవు ఎంతగానో అలసిపోయి ఉంటావు, నేను ఊహించగలను. కాబట్టి నీ అలసిన హృదయానికి నేనిచ్చేటటువంటి అదృష్టము అనేది ఈ సందేశం రూపంలో నీకు అందిస్తున్నాను. నా మాటలు తప్పకుండా విను అని అమ్మవారిది చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి. ఇది వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక ఈ సందేశంలోని ఉన్న మాటలు నీ మనసులతో ప్రశాంతంగా నిర్మలంగా విను. బిడ్డ, ఎంతగానో అలసిన నీ హృదయానికి నేను చెబుతున్నటువంటి ఈ మాటలు ఒక వరంగా భావించి ప్రశాంతంగా నిర్మలమైనటువంటి మనసుతో నా మాటలను ఆలకించమ్మా. అలాగే ఈ మాట విన్నప్పుడు నీ మనసుకి ఎంతో బాధ కలుగుతుంది. అంటే నీవు ఇప్పటి వరకు అనుభవిస్తున్న భారమంతా కూడా ఇప్పుడు నేను ఈ మాటల ద్వారా చెప్పబోతున్నాను. అలాగే నేను చెప్పబోతున్నటువంటి మాటల్లో ఆంతర్యం తెలుసుకో. రాబోయే భవిష్యత్తులో నీకు జరుగుతుంది, అలాగే నీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నీ నుండి తొలగిపోతుంది అని కూడా ఇప్పుడే పూర్తిగా ఈ క్షణమే నా సందేశం ద్వారా తెలియపరచబోతున్నాను. కాబట్టి నమ్మకం నుంచి ఈ మాటలను పక్కన పడేయకుండా నా మాటలు విను. చూడు, ఒక్కసారి నా వైపు తిరిగి నా చేయి పట్టుకొని నన్నే జీవితాంతం అమ్మా అమ్మా అనుకుంటూ నీకున్న సమస్యలన్నీ నాతో పంచుకుంటూ నిరాశ చెంది ఉన్న నా ప్రియమైన భక్తులారా, ఒక్కసారి నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. నేను ఏది కూడా నీ మనసును నొప్పించే మాటలు కానీ మీ మనసును బాధ కలిగించే కానీ ఎప్పుడూ చేయలేదు. కాకపోతే కొన్నిసార్లు మీరు చేసుకునే పనుల వల్ల కావచ్చు, లేదంటే మీ కర్మఫలాలు కావచ్చు, మీరు పడుతున్న కష్టాలు కానీ సమస్యలు కానీ మీ నుండి దూరం కాక ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతున్న క్షణంలో ఈ అమ్మ అందించే సహాయం ఏమిటి అంటే ఒక సందేశం మాత్రమే. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నిజంగా నాకు ఇచ్చిన సందేశం కానీ అందులో మాటలు కానీ అనుకూలంగా లేవు, లేదంటే ఈ మాటలు నీకు ఏమాత్రం సత్యమో అనిపించడం లేదు. ఎందుకంటే ప్రతిరోజు మీ మాటల వల్ల వాటి మాటల ఊహల్లో మేము ప్రతిరోజు ఈ సందేశాన్ని వింటున్నాము, కానీ మా జీవితంలో ఎటువంటి మార్పు అనేది రావటం లేదు అని మీకైతే అనిపించవచ్చు. కానీ ఒక్కటైతే నిజం, ఇప్పుడు మనము ఏదైనా కానీ సమస్యలో ఉంటాము, లేదంటే బాధ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు వెంటనే మనకు సహాయం అందించేది ఎవరు? మనిషే కదా. ఆ మనిషి కూడా భగవంతుడే, అంటే భగవంతుడి రూపంలో వచ్చే మనిషే కదా. కాబట్టి వారి ద్వారా సహాయం అందింది అంటే ఆ మనిషిలోనే భగవంతుని చూసుకుంటాము. మనకి ఈ రూపంలో సహాయం అందించడమే అని మన మనసుకు అనిపిస్తుంది కదా. అదేవిధంగా మనకి ఏదైనా జబ్బు చేసినా సరైన వైద్యుడిని సంప్రదిస్తాము. అలా సంప్రదించినప్పుడు వైద్యుడి దగ్గర మన అనారోగ్యము కనుక నయమై ఆరోగ్యంగా ఉంటే దైవం రూపంలో ఈ వైద్యుడు మనకి తారాసపడి ఉంటాడు అని అనుకుంటాము. అప్పుడు మనం వారికి ఎలా రుణం తీర్చుకోవాలో అనుకుంటూ ఉంటాము. అలాగే మనం కొంచెం బాధలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ మనకు ఏదైనా ఒక మంచి సపోర్ట్ అందించే మాటలు కానీ మెచ్చుకోవడం కానీ ఇలా మనకు సంబంధించిన ఏదో ఒక దానికి పొగిడిన ఆ క్షణం మనకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా, చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. అదేవిధంగా ఎవరైతే దృఢంగా అమ్మను నమ్మి అమ్మ పాదాలను పట్టుకొని కూర్చొని మాకు ఈ సమస్య తీరలేదు, ఏం చేయాలని బాగా ఆలోచిస్తూ ఉంటాము. కొంతమంది ఒత్తిడికి గురై నెగిటివ్ ఆలోచనలకు గురవుతూ ఉంటారు, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇటువంటి మాటలు అమృతంలాగా అనిపించి కొంచెం వారికి ధైర్యంగా ఉంటే చాలు, అంతకు మించిన అదృష్టం మరి ఏది లేదు. కాబట్టి ఈ విధంగా అమ్మ వారి మనకి ఈ సందేశం ద్వారా పలికిస్తుంది ఏమిటంటే, మీకు ఇలా అనిపిస్తే అది కూడా నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తా.
ఎవరైనా బాధల్లో అలసిపోయి ఉన్నవారో అలాంటి వారికి మంచి ధైర్యాన్ని ఇచ్చే సందేశము మీరు తీసుకోండి. అలాగే ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు కాబట్టి ఎప్పుడూ ఒకేలాగే ఉండదు అని జీవితాన్ని ఊహించుకోండి. మీకు ఏమి కావాలో మీ వారాహ్యమ్మను అడగండి, నేను తీరుస్తాను అని అమ్మవారైతే అంటున్నారండి. మన అజ్ఞానము ఉంటే ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి అనేది లభించదు. కాబట్టి మనం దేవుణ్ణి అపనమ్మకంతో అడగకూడదు, పూర్తి నమ్మకంతో ఉండాలి. అలాగే ఒక భక్తురాలు రోజు కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటుంది, అమ్మనామాన్ని జపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఆయనకి పెద్ద జబ్బు చేస్తుంది. హాస్పిటల్కి వెళ్తే లక్షల్లో డబ్బు కావాలి అంటారు. ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. అప్పుడు ఆమెకి ఒక చిన్ననాటి స్నేహితురాలు, చాలా క్లోజ్ ఫ్రెండ్, ఎప్పటి నుంచో వాళ్ళిద్దరూ మ్యారేజెస్ అయిన తర్వాత దూరంగా వెళ్ళిపోతారు. వాళ్ళకి ఫోన్ నెంబర్స్ కూడా కాంటాక్ట్ అనేవి ఉండవండి. అయితే అనుకోకుండా ఆమె యుఎస్లో ఉండేది. అనుకోకుండా ఆమె వేరే పని మీద ఆ ఊరు వస్తుంది. ఆమె కోసం కూడా వెతుకుతూ ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు గుళ్ళో అనేది కలుసుకోవటం అనేది జరుగుతుంది. అప్పుడు ఆమె అమ్మవారికి తన బాధంతా మనసులో నుంచి చెప్పుకుంటూ ఉంటుంది. అప్రయత్నంగా ఆమె వింటుంది మాటలు విని ఎవరా అని వెనక తిరిగి చూసేసరికల్లా వాళ్ళ ఫ్రెండే కనిపిస్తుంది. వెంటనే ఆమెను గుర్తుపట్టి ఆమెను పైకి లేపి ఏం జరిగిందని విషయమంతా కనుక్కొని ఆమె దగ్గర విషయం అలా జబ్బు ఉందని, దానికి ఇన్ని లక్షలు అవుతుందని, ఖర్చు అవుతుందని విషయం తెలుసుకున్న ఆమె వెంటనే వెళ్దాము అని చెప్పి ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ హాస్పిటల్ యొక్క డాక్టర్తో అన్నీ మాట్లాడి దానికి సంబంధించినవన్నీ కూడా నేను పే చేస్తాను అని చెప్పి వెంటనే ఒక చెక్కు రాసిచ్చి ఆమెకు ఆర్థికంగా సహాయం చేసిందండి. కాబట్టి భక్తులను అమ్మవారు ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటారు. అయితే మన కర్మఫలాలు బట్టి ఆ కష్టము అనేది కంపల్సరీగా మనము అనుభవించి తీరాల్సింది. అనుభవించకపోతే అది మళ్ళీ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి కర్మఫలాలని ఎవరైతే పూర్తిగా అనుభవిస్తారో తప్పకుండా వాళ్ళ జీవితంలో ఆ కర్మఫలాలు అన్నీ తీరి మంచి అనేది జరుగుతుంది అని, అమ్మవారిని నమ్ముకున్న వారికి అమ్మవారు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారు అనడానికి కూడా చాలా చక్కటి ఉదాహరణ ఇదండి. కాబట్టి మీలో ఉన్న అపనమ్మకాన్ని ముందు తీసివేసి అమ్మవారి మీద నమ్మకంతో ఉండండి. అమ్మ దయ కలిగింది అంటే మీకు అన్నీ ఉన్నట్లే. ఆ ఒక్క విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. మనం కడుపు నిండా తింటూ ఏ జబ్బు లేకుండా పూరి గుడిసెలో ఉన్నా కూడా అది అదృష్టమేనండి. మనకి ఎన్ని ఆస్తులు అంతస్తులు ఉన్నా జబ్బులతో కడుపు నిండా తినలేని, కంటి నిండా నిద్రలేని జీవితాలు వ్యర్థం కదండి. అర్థమైందనుకుంటాను. మళ్ళీ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు.